వెల్కమ్ టు శిల్పా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పాలక తెలుగుదేశం పార్టీ పశ్చిమంలో బెదిరింపు ప్రలోభ రాజకీయాలకు తెరలేపిందని దీనిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యంగా కూల్చివేసిన ఇళ్ల యజమానులకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఎన్నికల ప్రచారాన్ని చేసిన వైఎస్ఆర్ పార్టీ మైనారిటీ విభాగ రాష్ట్ర నాయకులు అన్సుల్ బాషా, హఫీజ్ ఖాన్. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి తప్పు చేశాడని దీని ఫలితం ఉప ఎన్నికల్లో అనుభవిస్తాడన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ముస్లిం సోదరులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతామని పాలక తెలుగుదేశం పార్టీ బెదిరింపు ప్రలోభ రాజకీయాలకు తెరలేపిందని దీనిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 24, 25 వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నిర్వహించారు. ఈ ప్రచారంలో అనంతపురం వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అనంత వెంకట్రామరెడ్డి, కౌన్సిలర్లు శోభారాణి, జాకీర్ హుసేన్, చాందీ, కన్నమ్మ, అబ్దుల్ కలాం, అమృత్ రాజ్, దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, కారు రవి, దేవ్నగర్ భాషా, రవికుమార్, చంద్ర, కృష్ణమోహన్, ప్రదీప్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ సిఇసి సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భారీ సంఖ్యలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలను, తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ రాబోయే ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. దేవ్నగర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని శిల్పా మోహన్ రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. స్థానిక యువకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. పాలక తెలుగుదేశం ప్రభుత్వం తమకు సహకరించని ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ చేసిందని, ఇళ్ల నిర్మాణాలు కూల్చివేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రలోభ పెడుతుందని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ధనం ఖర్చు పెడుతుందని దీనిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. తెలుగుదేశం నాయకుల యొక్క రాజకీయ అయితేనే ఎస్ఆర్బీసీ కాలనీలో సీఎం డౌన్ అన్నారని నీళ్ళే కట్ చేశారు అనేకుండా, అదేవిధంగా పట్టణాలకు సంబంధించి 5 పట్టాలు ఎప్పుడో పంపిణీ చేస్తే ఈరోజు వాళ్ళు రాలేదు కాబట్టి మేము వస్తారా లేకుంటే పట్టాలన్నీ ఆక్రమించుకోవాలని చెప్పి ఈరోజు కూడా పోలీస్ దళాన్ని గురించి దౌర్జన్యంగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడైతే రాకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎక్కడ గవర్నమెంట్లో అవకాశం ఉందో అక్కడంతా లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డబ్బుల పంపిణీ విపరీతంగా జరుగుతూ ఉంది. నాయకులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది ఆపాలి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోతున్నారు. స్థానిక ఐలూరు మఠ వద్ద గల పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ కూల్చివేతను అడ్డుకొని శుక్రవారం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆందోళన కార్యక్రమంలో గన్ని మర్చెంట్ సంఘ సభ్యుడు కరీం, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివై రామయ్య,
కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ హఫీజ్ ఖాన్, కడప వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అంజుద్ బాషా, మహిళలు, ఇళ్ల పట్టాదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం దౌర్జన్యంగా ఇళ్ల నిర్మాణాలను జేసీబీతో కూల్చివేస్తుండగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, గన్ని మర్చెంట్ సంఘ సభ్యులు, మహిళలు అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివై రామయ్య మాట్లాడుతూ, పాలక టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలలో నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చివేస్తూ దౌర్జన్యకర రాజకీయం చేస్తుందన్నారు. పేద ప్రజలపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నత వర్గాలకు ప్రయోజనం చేస్తూ టీడీపీ నాయకులు నంద్యాలలో దుర్మార్గపూరిత రాజకీయాలు చేస్తుందన్నారు. అర్ధరాత్రి సమయంలో వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులపై దాడులు చేస్తూ భయభ్రాంతులను గురి చేస్తుందని, పేదల స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తూ వారిని రోడ్ల పాలు చేస్తుందని, దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు పేదలను అంటే కాకులను కొట్టి గద్దలకేసిన చందంగా ఇవాళ పేద ప్రజల పైన ఉక్కుపాదం మోపి వాళ్ళని ఎట్లాగైనా సరే నాశనం చేసైనా ఉన్నత వర్గాల కట్టిపెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ రకరకాలుగా వేధించడం జరిగింది. నంద్యాల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏమి చేసినా కూడా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరనే సంగతి అందరికీ తెలిసిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎటువంటి పరిస్థితుల్లో గెలవలేవనే ఉద్దేశంతోనే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజలందరూ కూడా ఇవాళ స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇందులో కూడా అంటే ఒక సామెత గుర్తుకొస్తుంది. వీళ్ళు చేసేది ఎవడైనా కన్న తల్లికి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయించినాడట. అంటే ఇటువంటిదే ఉంటుంది. పేద ప్రజలకు ఇల్లు కట్టించవయ్యా బాబు అంటే ఉన్నేటివే లాక్కొని ఎవరికో ఉన్నత వర్గాలకు ఏదో చేయాలని ప్రయత్నం, ఇది దుర్మార్గమైనటువంటి విధానము. ఈ విషయం ఇవాళ ఇది మొన్నటికి మొన్న పేద ప్రజలు 18వ వార్డులో కూడా అర్ధరాత్రి పూట భయప్రాంతాలకు గురి చేయటం అంటే ఓడిపోతామనే ఉద్దేశంతో ఉన్నంతలో ఎంతో కొంత ఈ యొక్క నంద్యాల ప్రజలను ఎట్లా నష్టం చేయాలా, ఎట్లా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇవన్నీ వ్యవహరిస్తున్నారు. వాళ్ళ దౌర్జన్యాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీ పార్టీ అడ్డుకట్ట వేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో వాటిని మేము అంగీకరించే ప్రసక్తి లేని. నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా స్థానిక 19వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ పార్టీ కోఆప్షన్ మెంబర్ దేశం సుధాకర్ రెడ్డి, సిఇసి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి చేపట్టారు. ఈ ఎన్నికల ప్రచారంలో స్థానిక వార్డు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాధవ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, వెంకటేశ్వర్ యాదవ్, తాడిపత్రి ఇన్ఛార్జ్ పెద్దారెడ్డి తదితర వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి శిల్పా మోహన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను వివరిస్తూ, వైఎస్ఆర్ పార్టీ అమలు చేయనున్న నవరత్న పథకాలను వివరిస్తూ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల సందర్భంగా శుక్రవారం స్థానిక 40వ వార్డులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకులు అంజుద్ బాషా, హఫీజ్ ఖాన్ ప్రచారాన్ని చేశారు. ఈ ప్రచారంలో స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పున్నా శేషయ్య, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్దబండ, అమ్మవారిశాల ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను, సేవా కార్యక్రమాలను, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. कई को तो राजशेखर रेड्डी साहब हमारे जरूर उसे एंकरेज करना। कांग्रेस पार्टी फैन गुर्तुकम्मा शिल्पा मोहन रेड्डी गारू మన पार्टी की तरफ से शिल्पा मोहन रेड्डी एमएलए फैन की निशानी आप सब आज हमारे बच्चे पढ़ लेते हैं तो వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్ పార్టీపై తెలుగుదేశం పార్టీ మంత్రులు చేసిన విమర్శలను తిప్పికొడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెల్లూరు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ మంత్రులు చెబుతున్నట్లు నంద్యాలలో చేసిన అభివృద్ధి వల్ల ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని, దీనికి ఇన్నేళ్లుగా నంద్యాల అభివృద్ధి గుర్తుకు రాలేదా అని, సాంప్రదాయ రాజకీయాలను ఎవరు త్రుంగోలు తొక్కింది అందరికీ తెలుసునని, పార్టీ ఫిరాయింపులపై మంత్రులే సమాధానం చెప్పాలని ఆయన టీడీపీ మంత్రులపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తాడు.
అలాగే 2019 తరువాత టీడీపీ నాయకుల పరిస్థితి, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉండేది త్వరలో అర్థమవుతుందని, రాబోయే ఉప ఎన్నికల్లో నంద్యాల ప్రజలు వైసీపీకి పట్టం కట్టడం తథ్యమని ఆయన అన్నారు. రావడం వెనక కారణం ఏమిటి మేము అడుగుతున్నాం. భూమనాగిరెడ్డి గారి హయాంలో భూమనాగిరెడ్డి గారు మీతోనే ఉన్నాడు, దాదాపు వచ్చి 6 నెలలు పార్టీలో చేరాడు. ఆ సమయంలో నంద్యాల గురించి ఏం ఆలోచన చేశారు? అంతకుముందు ఎస్వి మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు మీరు దీని గురించి, నంద్యాల గురించి ఏం అభివృద్ధి చేశారు? ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నంద్యాల గుర్తుకొచ్చింది. మేము మాట్లాడటం కాదు, ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని చూస్తే ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ప్రజలు, మా శాసనసభ్యుడు కూడా దాటిపోతే మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. అంటే అభివృద్ధి జరగాలి అంటే ఉప ఎన్నికలు రావాలి. ఉప ఎన్నికలు రావాలి అంటే పార్టీ ఫిరాయింపుదారుల మీద చర్య తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దాటి వెళ్ళిపోవాలి, దూరం అయిపోవాలి, చనిపోవాలి. అందుకని వాళ్ళు చెప్పేది ఏంటంటే అభివృద్ధి జరగాలి అంటే స్థానిక శాసనసభ్యుడు చనిపోతే తప్ప చంద్రబాబు నాయుడుకి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కనపడదు, అభివృద్ధిని గురించి ఆలోచన చేయడు. మీరు చెప్పుకోవాల్సినటువంటి విధానం అదేనా, దాని గురించే మాట్లాడారనేటువంటి దాని మీద మంత్రులు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరొక మాట చెప్పాడు, జగనన్న ఒక్కడే వస్తాడా, జగనన్నతో పాటు ప్రశాంత్ కిషోర్ను కూడా తీసుకొని వస్తాడా అని చెప్పారు. అనుభవజ్ఞుడు, వయసులో పెద్దవాడు, ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మేము అడుగుతున్నాం ఆయనకు సంబంధించి, మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు మీకు చెప్పాల్సింది ఒకటే విషయం, గుంపులుగా ఎవరు వస్తారు, ఒక్కడిగా ఎవరు వస్తారు? సింహం ఒక్కడిగానే వస్తుంది. కె కృష్ణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సింహం కాబట్టి ఒక్కడే వస్తాడు అనేటువంటిది గుర్తుంచుకోండి మీరు ఒకసారి. ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు మీలాగా సొందుకు ఒక మంత్రిని పెట్టి రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఆలోచనతో రావటంలే. ఈ ప్రాంతానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధిని అందించబోతాను అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వడానికి వస్తున్నాడు జగనన్న. మీలాగా కల్లబొల్లి మాటలు చెప్పడానికి రావటంలే, కబూర్లు చెప్పి కాలయాపన చేయడానికి రావటంలే. ఈరోజు కె కృష్ణమూర్తి గారు రాజకీయ ఉపన్యాసం ఇచ్చి మాట్లాడుతున్నాడే, కె కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా వెనకబడిన తరగతులకు చెందినటువంటి వ్యక్తి. ఈరోజు రాజధానికి సంబంధించి, రాజధాని నిర్మాణంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రధానంగా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తిని చంద్రబాబు పక్కన పెట్టినటువంటి మాట వాస్తవమా కాదా? మిమ్మల్ని ఆ బాధ్యతల నుంచి తప్పించడానికి వెనక ఆంతర్యం ఏమిటో మీరు చెప్పగలరా? అదేవిధంగా ఆర్డీఓలని, కనీసం ఆర్డీఓల్ని ఎంఆర్ఓల్ని బదిలీలు చేసుకోవాలంటే మీరు బదిలీ చేసేదానికి లేదు అని చెప్పి సర్క్యులర్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు చేసినటువంటి బదిలీలు ఏవైతే ఉన్నాయో వాటిని రీకాల్ చేశారు. కాబట్టి బదిలీలను రీకాల్ చేసి రాజధాని లాంటి ముఖ్య విషయంలో పక్కన పెట్టి ఎక్కడైనా భూకుంభకోణం జరిగితే మిమ్మల్ని ముందుకు పంపిస్తే ఈరోజు పాపం మీరు మాట్లాడుతున్నారు, ప్రశాంత్ కిషోర్ వస్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వస్తారని. మీరు ఎక్కడన్నా ఏదన్నా మాట్లాడాలంటే కనీసం ఏమన్నా స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఎవరన్నా ఒక కాగితం మీద రాసిస్తే అది చదివితే ఎక్కడికన్నా మీడియా సమావేశాలు విలేకరులు అయ్యా దానికి అర్థం చెప్పండి అంటే ఇంతవరకే రాసిచ్చారు కాబట్టి ఇంతవరకే నేను మాట్లాడగలను చెప్పేటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఇటువంటి మాట్లాడడం నీ స్థాయిని దిగజారుస్తుందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మరొక మాట చెప్పారు, సాంప్రదాయాలకు భిన్నంగా పోటీ పడుతున్న ప్రతిపక్షానికి నంద్యాలలో ఓటమి భయం పట్టుకునింది అని. చంద్రమోహన్ రెడ్డి సాంప్రదాయాల గురించి, సంస్కారాల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. బహుశా ఆయన అనుకుంటున్నాడేమో, నా పీచుగడ్డం చూసి నంద్యాల ప్రజలంతా భయపడతారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈయన పంపించేయడమో, నువ్వు పోయి నీ గడ్డమంతా చూపించి ప్రజలను, నంద్యాల ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించమని చెప్పి బెదిరించి ఓట్లేమని చెప్పి మాకు తెలియదు. కానీ మేము స్పష్టంగా అడిగేది, ఈరోజు మేము అడుగుతున్నాం, చంద్రమోహన్ రెడ్డి నువ్వు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నావు. ఎన్టీఆర్ గారిని, లక్ష్మీపార్వతిని తీసుకెళ్ళి కొత్తగా ఇల్లు కట్టించి వాళ్ళ చేత గృహప్రవేశం చేయించి వాళ్ళ కాళ్ళు పట్టుకుని టిక్కెట్ తెచ్చుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆ రోజు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినటువంటి నువ్వు రాజకీయ సాంప్రదాయాలు, విలువలను గురించి మాట్లాడే హక్కు నీకుందా? నంద్యాల ప్రజలు కూడా, ఎవరు కూడా నంద్యాలకు సంబంధించినటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నాగిరెడ్డి గారిని గెలిపించారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫారాన్ని గౌరవించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి గెలవాలని గెలిపించారు. గెలిపిస్తే
మీరు సరైనటువంటి సాంప్రదాయాలను గౌరవించేటువంటి వ్యక్తులైతే, ప్రజల మనోభావాలను మీరు విశ్వసించేటువంటి వ్యక్తులైతే మీరు చేయవలసినటువంటి పని, ఈ సీటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గౌరవించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా అక్కడ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవించారు కాబట్టి మీకు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ అభ్యర్థిగా ఎంపిక చేసుకోండి, మేము పోటీ నిలపమని చెప్పడం అనేటువంటి సాంప్రదాయం అవుతుంది. ఒకటి చెప్పారు, నంద్యాల మాదిరే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అని చెప్పారు. ఎవరు? ఈయన ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, నంద్యాల అభివృద్ధి ప్రజాధనంలో టీడీపీ ఆరోహణ క్రమంలో సాగుతుంటే వైఎస్ఆర్సీపీ అవరోహణ క్రమంలో సాగుతుందని. అంటే పాపం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాయని గుర్తుకొస్తుంది. ఆ విద్యా సంస్థలు అతను ఆయన వియ్యంకుడు చెప్పాడు, మీకు ఆరోహణ అంటే అవరోహణ అంటే పాయింట్ రాయించడం. కేసీరెడ్డి విద్యా సంస్థలలో ఏ విధంగా చెప్పాలని దానికి స్పీచ్ రాసిస్తుండొచ్చు వియ్యంకుడు కదా. ఆ కేసీరెడ్డి విద్యా సంస్థలకు సంబంధించిన ఆయన ఏమేమి పాయింట్లు రాస్తే బాగుంటుంది అనేటువంటి దాంట్లో పాపం ఆయన టీచర్ కాబట్టి టీచర్ చేత రాయమంటే ఆరోహణ అవరోహణ అని రాసి ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఆరోహణ అవరోహణ అంటే ఎగబాకడం దిగజారడం. ఈరోజు పదవి కోసం ఎగబాకి ప్రజల్లో దిగజారినటువంటి నువ్వు ఆరోహణ అవరోహణల గురించి మాట్లాడతావా? నీకు ఆరోహణలు అవరోహణల గురించి మాట్లాడే హక్కు ఉందా? నువ్వు ఏ పార్టీలో గెలిచావు? ఏ పార్టీలో నిన్ను గెలిపించారు? ఈరోజు ఏ పార్టీలో ఉన్నావు? ఏ పార్టీని విమర్శిస్తున్నావు? నువ్వు ఎన్నికల్లో పోయినప్పుడు ఎవరిని విమర్శించావు? ఎవరి గురించి నువ్వు గొప్పగా చెప్పావు? ప్రజలు దేన్ని ఆమోదించారు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేను ఆమోదించారా? ఆ రోజు నేను టీడీపీ అభ్యర్థిగా ప్రజలు ఆదరించారా? ఆ రోజు టీడీపీ మీద నీ చేసినటువంటి ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు మంచివాడని చెప్పావా? చంద్రబాబు నాయుడు చెడ్డవాడని చెప్పావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మీకు అండగా ఉంటుందని చెప్పావా లేదా? అటువంటి ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రజలను మోసం చేసి నమ్ముకున్నటువంటి పార్టీని వదిలిపోయి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు ఈరోజు పార్టీని గురించి విమర్శిస్తావా? ఏదైనా మాట్లాడేటప్పుడు కనీసం మానవత ఉందే మీలో? మాట్లాడడానికి అసలు నోరు ఎలా వస్తుంది మీకు? చేసిన సిగ్గుమాలిన దొంగ పనికి దొంగలాగా జరగాల్సినటువంటి మీరు బరి తెగించి ఇటువంటి ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి, ఏ చెట్టు కింద అయితే ఆశ్రయం పొందారో ఆ చెట్టును నరకడానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తులు మీకు పుట్టగతలు ఉండవు అనేటువంటిది ఒకసారి గుర్తుంచుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేయడం అనేటువంటిది నీడనిచ్చినటువంటి చెట్టును నరుకోవడం అవుతుంది తప్ప మరొకటి కాదు. ఇంకో మాట చెప్పాడు ఆ పెద్ద ఆయన, మంచిని పెంచడం టీడీపీ సిద్ధాంతం, మంచిని తుంచడం వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం. నువ్వు పౌండర్ వాసుదేవుడు అని ఒక క్యారెక్టర్, మామూలుగా కృష్ణుడి శరీరం పెట్టుకుని నేను కృష్ణుడు అని చెప్పి చేతిలో సుదర్శన చక్రం పెట్టుకుని తిరుగుతుంటాడు. ఆ చక్రం తిరగదు పాపం. అట్లా నువ్వు మాట్లాడాల్సిందే తప్ప నీకు రాజకీయంగా ప్రజలు నిన్ను ఆలోచన చేయరు. నీ చక్రం ఎక్కడ తిరగదు. నీ అనుకున్నటువంటిది నీవు ఆదాయానికి అలవాటు పడ్డావు కాబట్టి, అవినీతి సంపాదనకు అలవాటు పడ్డావు కాబట్టి, కమిషన్లకు కకృతి పడుతున్నావు కాబట్టి, పదవి లేకపోతే బతకలేవు కాబట్టి ఈరోజు మంత్రి పదవి కోసం పోయినటువంటి నువ్వు ఈరోజు మంచిని గురించి ఎవరు మంచివాళ్ళు కాదనేటువంటిది ఈరోజు నీకు ధైర్యం ఉంటే నంద్యాల ఓపెన్ కాదు, నువ్వు రాజీనామా చేసి రా. నీ మంచితనం ఎంత పెంచొద్దో, నిన్ను ఏ విధంగా జనాలు తుంచుతారో ఆ రోజు నువ్వు పోటీ చేస్తే జమ్మల మడుగులో అర్థమవుతుంది తప్ప ఈరోజు పత్రికల సమావేశం పెట్టి మాట్లాడిపోవడం కాదు ఆదినారాయణ రెడ్డి. కాబట్టి మేము చెప్పేది, మీరు ఏమీ చేయలేరనేటువంటిది ప్రజలకు తెలుసు. మీరు మభ్యపెట్టిపోవడం తప్ప ప్రజల గురించి ఆలోచన చేయరనేటువంటిది ప్రజలకు తెలుసు. మేము ఏమి చేయగలమో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయగలడు అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రజలకి స్పష్టత ఉంది, నంద్యాల ప్రజానీకానికి స్పష్టత ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అనేటువంటిది రేపు నంద్యాల ప్రజల నిర్ణయంతో వెలుగు చూడబోతుంది. శుక్రవారం స్థానిక జుమ్మా మసీద్ వద్ద వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ముస్లిం సోదరులను కలిసి ఆత్మీయంగా పలకరిస్తూ ఆత్మీయ కలయిక సమ్మేళనాన్ని నిర్వహించారు. किस्मत में मेरी चैन से जीना लिख दे, डूबे न कभी मेरा सफीना लिख दे। जन्नत भी गवारा है मगर मेरे लिए कातिबे तकदीर मदीना लिख दे। ताजदारे हरम
ताजदारे हरम हो निगाहे करम ताजदारे हरम हो निगाहे करम हम गरीबों के दिल भी संवर जाएंगे हम ये बेकसा क्या कहेगा जहां हम ये बेकसा क्या कहेगा जहां आपके दर से खाली अगर जाएंगे ताजदारे हरम ताजदारे हरम శుక్రవారం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊడుమల్పూరు వెంకటేశ్వరపురం గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊడుమల్పూరు వెంకటేశ్వరపురం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఈ ప్రచారంలో శిల్పా మోహన్ రెడ్డి వెంట వైఎస్ఆర్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, తులసిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కాసిరెడ్డి, తిక్కారెడ్డి, సుధాకర్ రెడ్డి, సర్పంచ్ మనోహర్ మరియు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గ్రామ ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్ పార్టీ శిల్పా మోహన్ రెడ్డి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తూ రాబోయే ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ పాలనకు నాంది పలకాలని కోరారు. ఎంతైనా కానీ కూడా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అందరి పరిస్థితి బాగుంటుంది. శుక్రవారం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో డాక్టర్ జూపల్లి రాకేష్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ చేరిక సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం ఖాయమని అన్నారు. మేము అందరం కూడా దాదాపు 400-500 మంది వచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. దీని యొక్క ముఖ్య కారణం ఏమంటే గత 3 సంవత్సరాలుగా పూర్తిగా లోటుపాట్లతో ఉన్న అవినీతిమయమైన చంద్రబాబు నాయుడు గారి పాలన సంతోషంగా ఉంది. అలాగే ఇది ఒక శుభసూచకం అని చెప్పి మేము భావిస్తున్నాం. నాన్నగారి విజయానికి డాక్టర్ రాకేష్ రెడ్డి గారు కృషి చేస్తా అని చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే జగనన్నని సీఎం చేయడమే మా అందరి ధ్యేయం. ఎట్లాగైనా 2019లో జగనన్నని సీఎం చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల ప్రజలకి మాది ఒకే ఒక కోరిక, 3 సంవత్సరాలు గుర్తుకురాని నంద్యాల 3 వారాల నుంచి విపరీతంగా గుర్తుకు ఎందుకు వస్తుందని చెప్పేసి ఒకసారి అందరూ ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. 3 సంవత్సరాల్లో గుర్తుకురాని అభివృద్ధి ఈ 3 వారాల్లోనే చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ గుర్తు రావడం చాలా శోచనీయం. సో ఈ సందర్భంగా నంద్యాల ప్రజలు ఇందాక రాకేష్ రెడ్డి అన్న చెప్పినట్టు
వారి ఆత్మగౌరవానికి, తెలుగుదేశం పార్టీ అహంకారానికి జరుగుతున్న ఎలక్షన్. సో మేము తప్పకుండా భావిస్తున్నాం, ఖచ్చితంగా విజయం మాదే అని చెప్పేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలక తెలుగుదేశం పార్టీ పశ్చిమంలో బెదిరింపు, ప్రలోభ రాజకీయాలకు తెరలేపిందని, దీనిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యంగా కూల్చివేసిన ఇళ్ల యజమానులకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఎన్నికల ప్రచారాన్ని చేసిన వైఎస్ఆర్ పార్టీ మైనారిటీ విభాగ రాష్ట్ర నాయకులు అన్సర్ బాషా, హఫీజ్ ఖాన్. వార్డులో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. ముస్లిం సోదరులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి.